విజయవాడ ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు నేడు శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి అలంకారంలో దర్శనమిచ్చారు. లలితా సహస్రనామాన్ని పఠించిన వారికి దీర్ఘాయువు, వంశం అభివృద్ధి చెందడంతో పాటు కోటి జన్మల పాపం తొలగిపోతుందని అర్చకులు అంటున్నారు. లోకాలను మించిన అతిలోక లావణ్యంతో లాస్యం చేసే లలనామణి బాలా త్రిపుర సుందరీదేవి అంటున్న ఆలయ అర్చకులతో ఏపీ బ్యూరో చీఫ్ కృష్ణ ఫేస్ టు ఫేస్. విజయవాడ ఇంద్రకీలాద్రిపై గత 4 రోజుల నుంచి దసరా నవరాత్రులు అంగరంగ వైభవంగా అయితే జరుగుతున్నాయి. ఈరోజు 4వ రోజు అమ్మ లలితా త్రిపుర సుందరిగా అయితే ఈరోజు భక్తులు అయితే దర్శనమిస్తున్నారు. ఈరోజు చాలా విశిష్టమైనటువంటి రోజు అవ్వటం వల్ల భక్తులు కూడా ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా వేలాదిగా అయితే భక్తులు అయితే క్యూ లైన్లో వస్తున్నారు. ఈ యొక్క అమ్మవారి యొక్క ఈరోజు యొక్క విశిష్టత గురించి వాటన్నిటి గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు పూజారి ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు అమ్మవారి యొక్క విశిష్టత ఏమిటి? లలితా త్రిపుర సుందరిగా అవతారంలో అయితే భక్తులు దర్శిస్తున్నారు. అమ్మవారి విశిష్టత ఏంటి ఈరోజు? శ్రీమాత్రే నమః. శ్రీ క్రోజనామ సంవత్సరంలో జరుగుతున్నటువంటి దేవీ శరన్నవరాత్రి మహోత్సవములు ఈరోజు 4వ రోజుకి చేరినాయి. ఈ రోజున అమ్మవారు లలితా త్రిపుర సుందరీ దేవిగా మనందరికీ దర్శనమిస్తున్నారు. ఈవిడ మనందరూ కూడా సుప్రసిద్ధంగా అందరూ కూడా లలితా సహస్రనామం ఇళ్లలో పారాయణ చేసుకుంటూనే ఉంటారు. దాని యొక్క అధిష్టాన దేవత ఈ లలితా త్రిపుర సుందరీ దేవి యొక్క 1000 నామాలుగా మనం కొలవటం జరుగుతూ ఉంటుంది. ఇందులో చాలా రకరకాలైనటువంటి ఫలితాలను చెప్పారు. ముఖ్యంగా ఏంటంటే పాపాలన్నీ కూడాను పోయి శుభాలు కలుగుతాయి. కాబట్టి ఈ యొక్క మనము ఎప్పుడూ కూడా లలితా సహస్రనామం పారాయణ చేస్తూ ఉంటాము. ఆ యొక్క అధిష్టాన దేవత అయినటువంటి ఈవిడ్ని మనం ఒకరోజైనా నవరాత్రుల్లో పూజించినట్లయితే సంవత్సర కాలం కూడాను మనం ఈ పూజ చేసినటువంటి ఫలితం వస్తుంది. కాబట్టి విశేష పర్వదినమైనందున ఈరోజు మనం పూజ చేయడం జరుగుతోంది. కాబట్టి భక్తులందరూ కూడా అమ్మవారిని ఈ రకంగా పూజించినట్లయితే వాళ్ళందరికీ కూడాను సర్వసౌఖ్యాలు కలుగుతాయి. ఈరోజు తేనె నివేదన చేయడం అనేది మంచిది. కాబట్టి నివేదనం కూడాను తేనె నివేదన చేసి స్వీకరించవలసిందిగా కూడాను భక్తులకి విజ్ఞప్తి. ఇంకోటండి, అమ్మవారి ఈరోజు దర్శనం ఇచ్చే రోజు అంటే ప్రత్యేకంగా అమ్మవారిని ఏమన్నా అంటే ఒక చీరతో కానీ నగలతో కానీ అలంకారం ఏమన్నా చేస్తారు? మామూలుగా సామాన్యంగా చేసేటువంటి మన యొక్క పూజలో చేసేటువంటి ఉపచారంలో చేసేటువంటి అర్చనాదుల్లో చేసేటువంటి ఉపచారాలు ఏవైతే ఉన్నాయో వాటితోనే చేయొచ్చును. విశేషం ఇంకా అంత ఏమీ అవసరం లేదు. అంటే ఇక దసరా రోజు అమ్మవారిని అంత భక్తులు దర్శించుకుంటే అంటే అసలు వాళ్ళకి ఎటువంటి ఇక శుభాలు కలుగుతాయి అని చెప్పేసి భక్తులు నమ్ముతుంటారు. సమస్త భక్త సుఖద అని మొత్తం అన్నిటికీ సమస్త సుఖాలను ఇచ్చేటువంటిదనే నామంతో కూడా అమ్మవారిని చెప్పబడింది. సమస్త భక్త సుఖద లాకిన్యంబా స్వరూపిణి అని సహస్రనామాలలోనే ఒక చోట వస్తుంది. కాబట్టి సమస్త రకమైనటువంటి శుభాలు వస్తాయి. మనకి మనోరథం మనం ఏది కోరతామో అదే వస్తుంది. ప్రత్యేకంగా కుంకుమతో పూజ చేయడం అనేది విశేషము, సౌభాగ్య ద్రవ్యం. కాబట్టి అమ్మవారికి బాగా ప్రీతిపాత్రకరమైనటువంటిది. కాబట్టి కుంకుమతో పూజ చేయవలసిందిగా విజ్ఞప్తి. అంటే ఇంకోటండి, ఈరోజు ఒక పక్క లక్ష్మీదేవి మరొక పక్క సరస్వతీదేవితో సేవలు అందుకుంటుంది అమ్మ. అంటే ఆ విశిష్టత ఏంటి? అంటే ముగ్గురు మొత్తం అన్నిటికీ కూడా ఆదిభూతమైనటువంటి శక్తిలో ఆదిభూతమైనటువంటి శక్తి. కాబట్టి మిగిలినవన్నీ కూడా ఆవిడ యొక్క అంతర్భాగాలే. కాబట్టి వాటి ద్వారా ఈవిడ్ని అలా మనం సేవ చేస్తున్నట్టుగా చూడటం అందరూ సమానమే, అందులో ఏమీ లేదు. ఆ యొక్క భావంతో మనం చూసినందువల్ల అలా కనిపిస్తాం. ఇది తాజా పరిస్థితి. ఏదైతే స్వాముల వారు చెప్తున్నారో ఈరోజు అమ్మవారిని దర్శించుకుంటే సకల పాపాలు పోతాయి, దాంతోపాటు అనేక రకాలుగా ఏదైతే సర్వకోటికి కూడా అమ్మ మూలము అంటే అదేవిధంగా బాలా త్రిపుర సుందరి గారు ఈ రోజు నుంచి దర్శించుకోవటం వల్ల అన్ని పాపాలు పోయి మనకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పేసి భక్తుల యొక్క ప్రాగాఢ విశ్వాసం అని కూడా చెప్తున్నారు. ఇది విజయవాడ ఇంద్రకాల నుంచి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్టు మహేష్తో కృష్ణమేడ. కుమ్రం భీం